వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అదుపు తప్పిన ఇసుక మాఫియా అడ్డగించిన వారిపై దాడులు, ఆసుపత్రి పాలైన బాధితులు. ఏజెన్సీ వాసులకు మెరుగైన వైద్యం, అత్యాధునిక పరికరాలతో ప్రజా వైద్యశాల ప్రారంభం. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ చేతుల మీదుగా మిస్ ఆంధ్రాకు ఘన సన్మానం. బతుకమ్మ పాటను ఆవిష్కరించిన మంత్రి సీతక్క. చిన్నారి ఆస్పియా దారుణ హత్య, మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు. మంచిర్యాల జిల్లా మందమరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా విద్యార్థినుల బతుకమ్మ సంబరాలు. మెట్రోలో విద్యార్థులతో ముచ్చటించిన ప్రధాని మోదీ. ఇక వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాల జిల్లా మందమరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులచే బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మలను తయారు చేసి బతుకమ్మ ఆడారు. కళాశాలలో పండగ వాతావరణాన్ని తలపించింది. ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ, దేవతలను పూలతో పూజిస్తారని, అదే పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి మనదని అన్నారు. పండుగల విశిష్టతను తెలిపేందుకు, విద్యార్థుల్లో నూతన ఉత్తేజాన్ని నింపేందుకు విద్యా సంస్థల్లో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ బతుకమ్మ పండుగ అని, 9 రోజుల పాటు అత్యాధికతతో ప్రత్యేక వాతావరణాన్ని కల్పిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. దీనిగాని కళాశాలలో మా విద్యార్థులు మరియు అధ్యాపకురాళ్ళు ఈ బతుకమ్మల్ని పేర్చి చాలా చక్కగా వారి ఆనందాన్ని తెలియజేస్తున్నారు. వారి జీవితాల్లో కూడా మరి ఎలాంటి అనర్థాలు కలగకుండా ఈ బతుకమ్మల ద్వారా వచ్చేటువంటి దీవెనలు సమృద్ధిగా పిల్లలకు, అలానే కళాశాల బృందానికి అందరికీ కలగాలని మరి ప్రిన్సిపల్ గారు అయినటువంటి కె శ్రీనివాసరావు నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రభుత్వ జూనియర్ కళాశాల మందమరి కళాశాలలో ఈరోజు బతుకమ్మ సెలబ్రేషన్స్ ప్రిన్సిపల్ గారి మరియు అధ్యాపకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరియు తెలంగాణ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూనే మన జీవితాల్లో మన యొక్క పండగలను కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ బతుకమ్మ దినోత్సవ శుభాకాంక్షలు సార్. కుప్పం పట్టణ పరిధిలోని పరమసముద్రం ప్రాంతానికి చెందిన విజయ్ కుమార్ పై అదే గ్రామానికి చెందిన మునుస్వామి కుటుంబీకులు దాడి చేశారని బాధితుడు తెలిపారు. ఈ దాడిలో గాయపడ్డ బాధితుడు కుప్పం పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్నారు. బాధితుని వివరాల మేరకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పరమసముద్రం చెరువు పక్కన ఉన్న హైంద్రీనివా కాల్వకు పక్కనే తమకు వ్యవసాయ భూమి ఉందన్నారు. సదూరు ప్రాంతానికి ఆనుకొని మునుస్వామి కుటుంబ సభ్యులు తమ సొంత భూమిలో అక్రమ ఇసుక దందా నడుపుతున్నట్టు తెలిపారు. ఇందుకోసం చెరువులోని మట్టిని తీసుకోవడమే కాకుండా అక్రమ విద్యుత్ను సైతం వినియోగించినట్టు తెలిపారు. ఈ విద్యుత్ కనెక్షన్ భూమి గుండా నేలపై విద్యుత్ వైర్లు తీసుకెళ్లారని, గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వ్యవసాయ పనుల నిమిత్తం పొలాల వద్దకు వెళ్లిన తమ కుటుంబ సభ్యులు విద్యుత్ ప్రమాదానికి గురి కావడం జరిగిందన్నారు. ఈ దాడులలో విజయ్ కుమార్ కుడి చేయి ఎముక తీవ్రంగా దెబ్బతిన్నదని, అయినా శాంతించని అక్రమార్కులు తమ అక్రమ వ్యాపారులకు ప్రాణాలు తీస్తామని బెదిరించినట్లు బాధితుడు తెలిపారు. ఈ విషయమై కుప్పం పోలీసులను ఆశ్రయించామని, పోలీసు వారు తగు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
ఎక్కువ చేస్తారు సార్. అందులో ఈ ట్రాన్స్ఫార్మర్ లైన్ తీసుకుపోయిన వాటర్ పడితే షాక్ పడుతుంది సార్. వాటర్ పడుతుంది అది లైన్ ట్రాన్స్ఫార్మర్ వైర్ తీసుకుపోయినారు సార్. అడిగితే ఎవరికైనా కొడతారు సంతానం డ్యామేజ్ చేసుకుంటున్నారు. ఇట్లా అడిగిన దానికి గుంపులో డ్యామేజ్ సంప్రదాయం జరిగిస్తారు అనుకున్నారు సార్. న్యాయం కావాలి, మీరే కావాలని సార్. ఇది రామరాజు బాలకృష్ణ సార్. వాళ్ళు పిల్లలు పెట్టారు వాళ్ళ అన్నదమ్ములు ప్రాక్టీస్ చేశారు సార్. మాకు న్యాయం కావాలి సార్. మీరే కావాలి సార్. మహారాష్ట్రలోని ముంబైలో శనివారం పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ మెట్రో లైన్ 3ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బీకేసీ నుంచి శాంతాక్రాజ్ స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణించారు. విద్యార్థులు లాడ్కీ బహిన్ పథకం లబ్ధిదారులు, కార్మికులతో ముచ్చటించారు. దీనికి సంబంధించిన చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మెట్రో కనెక్టర్ 3 యాప్ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పరామర్శించారు. పితృవియోగం పొందిన ఉత్తమ్ను శనివారం రాత్రి వారి సోదర నివాసంలో బట్టి కలిశారు. ఉత్తమ్ తండ్రి పురుషోత్తం రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉత్తమ్ సతీమణి ఎమ్మెల్యే పద్మావతి, సోదరులు గౌతమ్ కుమార్, సోదరి రుక్మిణి కుటుంబ సభ్యులను ఓదార్చారు. స్వర్గస్థులైన పురుషోత్తం రెడ్డి పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వరంగల్ నగరంలోని ప్రసిద్ధిగాంచిన భద్రకాళి ఆలయంలో దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి. 4వ రోజు అమ్మవారిని మహాలక్ష్మి మాత అలంకారంలో చతుర్స్నానార్చన, కుష్ముండి, దుర్గా అర్చనలు నిర్వహించి భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేశారు. దేవాలయానికి నగరం నలుమూలల నుండి వందలాది మంది భక్తులు పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు మాట్లాడుతూ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మహోత్సవాల్లో అమ్మవారిని దర్శించిన వారు సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు. ना
రంగంపేట సమితి గ్రామంలో గ్రామ శివారు నివసిస్తున్న గ్రామ నివాసులు తమ వీధిని శుభ్రం చేసి రోడ్డు వేయాలని కోరుకుంటున్నారు. తుప్పలు గుంపులుగా పెరిగి పాములు విషకీటకాలు సంహరిస్తున్నాయని, ఇంట్లో నుండి బయటికి రావాలంటే భయంగా ఉంటుందని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మా యందు దయ ఉంచి మా వీధిని శుభ్రం చేయించి రోడ్డు వేయించాలని కోరుకుంటున్నామని గ్రామస్తులు తెలిపారు. ఎమ్మెల్యే గారికి నమస్కారాలు. మాది రంగంపేట మండలం, రంగంపేట సమితి దగ్గర ఎస్టీ కాలనీ. మాది చివరిల్లు అండి. ఈ చివరిల్లు గత 20 సంవత్సరాలుగా మేము ఇక్కడే ఉంటున్నాం. మాకు ఈ రోడ్డు అనేది చాలా దారుణంగా తయారైంది. కనీసం రోడ్డు శుభ్రం కూడా అవ్వట్లేదు. 20 సంవత్సరాల నుంచి పాములు అవి వచ్చేస్తూ ఉంటున్నాయి. అయినా సరే పిల్లలతో మేము అలాగే బతుకుతున్నాం. దయచేసి మా మీద ఎమ్మెల్యే గారు దయించి కొంచెం రోడ్డు శుభ్రం చేయించి రోడ్డు వేయించారేమో అని మేము అడుగుతున్నామండి. మా ప్రార్థన అనిపించింది. రంగంపేట సమితి అండి, ఎస్టీ కాలనీ అండి. మేము వచ్చి గతం 15 సంవత్సరాలు అవుతుందండి. 15 సంవత్సరాలు పెట్టి 3 నాయకులు వచ్చారు కానీ ఎవరో మాకు మేలు చేయలేదండి. ఇంక వైర్లు, కరెంటు, తుప్పల్లోనే మేము అలాగ ఉంటున్నామండి. దగ్గరికి ఇక్కడ నుంచి శివరి వరకు ఒక 6 కొంపల వరకు ఉన్నాయండి. ఎవరో మీకు సంబంధం ఏంటి, మాకు సంబంధాలు లేదు అన్నట్టు మాట్లాడుతున్నారండి. మాది శివరిల్లు అండి. రోడ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నామండి. కరెంట్ లేక, రోడ్లు లేక చంటి పిల్లలతో చాలా బాధపడిపోతున్నామండి. ఏ నాయకులు వచ్చినా మమ్మల్ని పట్టించుకుంటలేదండి. మరి మా ఎందుకు దయించి పై అధికారి గారు, ఎమ్మెల్యే గారు మీరు పట్టించుకోవాలని అడుగుతున్నానండి. మరి పాములు గట్టా వచ్చేస్తున్నాయండి. రోడ్డు మరి ఇలాగ ఉందండి. చీకట్లో అర్ధరేత్రానికి అనుకుంటే ఇలాగ మేము అలాగే మసులుతున్నామండి. ఒకసారి మీరు గ్రాములు పట్టించుకోమని అడుగుతున్నానండి మన నాయకుల్ని. ఏ నాయకులైనా మరి మీరే చెయ్యాలండి. పై అధికారిని కోరుతున్నానండి నేను, ఎమ్మెల్యే గారిని. మరి ఈ న్యూస్ వినగానే మాకు న్యాయం చేయమని, ఈ చివరి నుంచి చివరి వరకు కూడా మేము 6 కుటుంబం వాళ్ళు కూడా మేము చాలా బాధపడుతున్నాము. మీరే న్యాయం చేయాలని అడుగుతున్నానండి. రోడ్డు అంతా తుప్పలు అసలు అడిగేస్తానికి కూడా లేదండి. ఒకసారి చూడండి వచ్చుకొని ఇవన్నీ తుప్పలో మొలిచిపోయానండి. ఈ తుప్పల్లోంచి వానానికి వరదానికి అయినా అలాగే మేము నడుచుకుని వస్తున్నామండి. చాలా బాధపడుతున్నామండి. వర్షం వస్తే మోకాల వరకు వచ్చేస్తుందండి. తుప్పలు చూస్తేనేమో మనుషులకు మించిపోనట్టు ఉన్నాయండి. తుప్పల్లో మసులుతున్నామండి. మరి మీరే చెయ్యాలండి. మాకు న్యాయం చేయాలని అధికారిని, పై అధికారిని అడుగుతున్నామండి. ఎమ్మెల్యే గారిని మీరే మాకు చెయ్యాలండి. ఎమ్మెల్యే గారండి మీరే మాకు న్యాయం చేయగలరండి. ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగంపర్తిలో మహిళలకు న్యాయ అవగాహన సదస్సు. జిల్లా వ్యాప్తంగా ఈ సదస్సులు మెప్మా మహిళా కమిషన్ పీడీతోనూ జరుగుతున్నాయి. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మండల లీగల్ సర్వీస్ కమిషన్ కమిటీ చైర్మన్ బుల్లెమ్మ, పీడీ సిడిపిఓ హాజరయ్యారు. ముఖ్యంగా ఈ సదస్సు ఉద్దేశం గ్రామీణ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి చట్ట ప్రకారం రాజ్యాంగం కల్పించిన హక్కులు, ఈ సమాజాన్ని ఉన్నతమైన సమాజంగా తీర్చిదిద్దేందుకు వారు చేయవలసిన విధి విధానాలను తెలియజేశారు. ఒక మీటింగ్ కండక్ట్ చేయమని ఇక్కడ డిఆర్డిఓ వారిచ్చే యొక్క డ్వాక్రా కానీ మిగిలిన విషయాలన్నిటి గురించి చెప్తూ, అదేవిధంగా మహిళల మీద జరిగే వివక్షల్ని వాటిని పరిష్కరించుకునే విధానాల మీద
వారికి అవగాహన కల్పించడం కోసం నేను, అదేవిధంగా గౌరవ పీడీ గారు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ పీడీ గారు మీరండి, ప్రతిపాడు సిడిపిఓ గారు, అదేవిధంగా మా న్యాయవాదులు, ప్రతిపాడు ఎమ్మెల్యేసే ప్యానెల్ అడ్వకేట్స్ రావడం జరిగిందండి. వారికి ఈ విషయాల గురించి మా న్యాయవాదులు, నేను సమూలమైన అవగాహన అయితే కల్పించడం జరుగుతుంది. ఒకవేళ ఏ ఉమెన్ అయినా సరే వారి ఇంట్లో కానీ లేదా వారు పర్సనల్గా కానీ ఏదైనా ఇబ్బందికి గురైనప్పుడు ఎవరిని కన్సల్ట్ చేయాలనే విషయం గురించి కూడా వారికి అవగాహన కల్పించడం జరిగింది. మేము ఎప్పుడూ కూడా లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి కానీ, కోర్టు నుండి కానీ, అదేవిధంగా ప్రభుత్వం నుంచి వారికి అందాల్సిన ఏవైనా సరే వసతుల గురించి కానీ, వారు ఏదైనా ఇబ్బందిలో ఉంటే సహాయం చేయడానికి మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నామండి. ఈ విషయాల గురించి సమూలమైన అవగాహన కల్పిస్తూ వారి యొక్క ఏ అవసరానికైనా సరే మమ్మల్ని సంప్రదించవలసిందిగా కూడా వారికి తెలపడం జరిగింది. ఇవన్నీ కూడా మా జిల్లా జడ్జి గారి ఆదేశాల మేరకు కూడా మేము చేస్తూ ఈ జూట్ బ్యాగ్స్ అనేవి కూడా ఇచ్చారండి వారికి ఇవ్వడానికి. డ్వాక్రా ఉమెన్స్ కానీ లేకపోతే ఈరోజు మీటింగ్స్ అటెండ్ అయిన ఉమెన్స్కి జూట్ బ్యాగ్స్ అందిస్తూ వారికి లంచ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదంతా తీసుకుని వారు హ్యాపీగా ఈ న్యాయ విషయాల మీద అవగాహన కలిగించుకుని వెళ్తారని ఆశిస్తూ, తదనుగుణంగా ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారు ఎవరిని అప్రోచ్ అవ్వాలి కూడా చెప్పాము కాబట్టి ఈ అవగాహనని బేస్ చేసుకుని వారు మమ్మల్ని అప్రోచ్ అయినా మేము ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటామండి. మిగిలిన అన్ని విభాగాలని కూడా మేము అలర్ట్ చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. సింగర్ సంతోష్, రచయిత అజాద్, ఎడిటర్ సుకుమార్ రూపొందించిన బతుకమ్మ పాటను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తన నివాసంలో సాట్స్ చైర్మన్ శివసేన రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. బతుకమ్మ సందర్భంగా బతుకమ్మ పాటను మహిళలకు బహుమతిగా ఇచ్చినందుకు అభినందించారు. ప్రతి మహిళ గొంతెత్తి పాడుతూ చప్పట్లతో ఆనందంగా ఆడుతూ బతుకమ్మ వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించడం కోసం ఇలాంటి పాటలు దోహదపడతాయని పేర్కొన్నారు. బతుకమ్మ సందర్భంగా ప్రతి మహిళ గొంతెత్తి పాడుతూ చప్పట్లతోటి మరి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, అదేవిధంగా బతుకమ్మ వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించడం కోసం మా సోదరుడు సింగర్ కళాకారుడు మరి సంతోష్ గారు, అదేవిధంగా రైటర్ గడ్డం ఆజాద్ గారు ఇద్దరు, మరి మిగతా సోదరులంతా బతుకమ్మ సందర్భంగా తెలంగాణ సుకుమార్, ఎడిటింగ్ సుకుమార్, వీళ్ళందరూ కలిసి బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా మహిళలకు బతుకమ్మ పాట పాడి బహుమతిగా ఇచ్చినందుకు మా సోదరులందరికీ ఆడబిడ్డలుగా దీవిస్తున్నాం. గొప్పగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శుభాకాంక్షలు. పూలవనమై పూలు వేసుకుంది బతుకమ్మనేడు. తెలంగాణ మంతా పూల పండుగంట, పూలనే పూజించే వేడుకే బతుకమ్మరా. గుమ్మాలకు పచ్చాలి తోరణమే గట్టి, గడపలకు పసుపు కుంకుమనే అద్ది, మొదలానే వేడుక బతుకమ్మ గలింట, ఆనందాలను పరిచే కందుల పంట. పరుగులు పెట్టి పట్టు పచ్చిన పూలు, తాంబాలంలో గుమ్మడితో పెద్దగా మొదలు, ఈ రొక్క పువ్వే చీరన కుడుతుంటే రంగులనే నీరవిగక కట్టుకున్నాము. దిండుకున్న నీ వెలుగుల కాంతులతోని ఎత్తినెత్తుతుంటే మురిసేనే ధరణి, పూల పల్లకీలో గౌరమ్మ చేరి. కుప్పం మండలం ఊర్ల ఓపన్నపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని
వేట వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా శ్రీవారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ డాక్టర్ కంచెల శ్రీకాంత్ దంపతులు సాంప్రదాయ పద్ధతిలో స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అశేష భక్తజనం మధ్య తిరుమల తిరుపతి దేవస్థాన వేద పండితులు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బేటరాయ స్వామి ఆలయ నిర్వాహకులు, పూజార్ల బృందం భక్తాదుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఎన్టీఆర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలను అందించారు. కళ్యాణోత్సవం అనంతరం అశేష భక్తజనం వేట వెంకటేశ్వర స్వామి దర్శనార్థం కొండపైకి చేరుకున్నారు. విశాఖపట్నం హిందూవాదినని శారదా పీఠాధిపతిని అంటూ మోసం చేస్తున్న స్వరూప నరేంద్ర సరస్వతికి గత ప్రభుత్వం కేటాయించిన భూమిని కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని తెలుగు భక్తి అధ్యక్షుడు బివి రామ్ విజ్ఞప్తి చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న భూమిని విశాఖలోని పాత్రికేయులకు కేటాయించాలని కోరారు. గత ప్రభుత్వంలో ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేసుకున్నారు. ఇదే అంశమై శనివారం భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావుకు బివి రామ్ వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందూ మతం పేరుతో ప్రజల్ని నమ్మించి మోసం చేస్తున్న నవవంచకుడు ఎస్ఎన్ పాలు అని రామ్ ఆరోపించారు. అతను గత వైసీపీ ప్రభుత్వానికి తొత్తుల వ్యవహరించారని అన్నారు. అందుకే రామతీర్థంలో శ్రీరామ విగ్రహానికి శిరేచ్ఛేదం జరిగిన కనీసం స్పందించలేదని ప్రస్తావించారు. పాలకు కేటాయించిన భీమిలిలో భూమిని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పి భీమిలి శాసనసభ్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు కట్టడం జరిగింది. ఎందుకంటే హిందూ మతం పేరుతో డ్రామాలు ఆడుతూ ఇవాళ హిందుత్వాన్ని ప్రమోట్ చేయకుండా భూములు దొబ్బేస్తున్న దొంగస్వామికి ఆ భూములు చెందకూడదని చెప్పి తెలుగు శక్తి గంటగాని కోరింది. అలాగే ఆ భూములు కూడా విశాఖ జర్నలిస్టులకి కేటాయించాలని చెప్పి విన్నపం చేశాం. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రతిపాదన ఉంది కానీ అమల్లో జరగలేదు. మరి దీనిపైన కూడా గంటా గారు సానుకూలంగా స్పందించారు. నా దృష్టికి వచ్చిందని చెప్పి అన్నారు. మరి గతంలో మనం చూసాం రామతీర్థాల్లో శ్రీరామ శిరస్సు తీసినప్పుడు కూడా మాట్లాడలేదు. ఈవేళ దేశమంతా రగిలిపోతుంది. అన్ని రాష్ట్రాల్లోనే హిందూ ప్రజలు ముందుకొచ్చి ధర్నాలు చేస్తూ నిరసన తెలియజేస్తుంటే కనీసం శారదాపీఠం అని చెప్పుకునే స్వరూపానంద స్వామి ఎస్ఎన్ పాల్గా పేరు మార్చాం. మరి ఆయన నోరు ఎప్పకపోవటం మౌనం అంగీకారం అవుతుంది.
ఆయన హిందుత్వం కాదని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. మేము అడిగాం, చెప్పమని చెప్పడినా సరే దాని గురించి నోరు ఇప్పట్లేదు. మరి ఇలాంటి వ్యక్తికి, ఇలాంటి దొంగస్వామికి గత ప్రభుత్వం కేటాయించింది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఏదైతే మానవతావాది అని చెప్తాడో అంత బూటకం అది. ఆయన సొంత చెల్లెలు సునీత న్యాయం చేయలేకపోయాడు. తన బాబాయిని ఎవరు చంపారు 5 ఏళ్ళలో చెప్పలేకపోయాడు. ఇవాళ తన సొంత చెల్లి షర్మిల గారు మణిపూర్లో క్రిస్టియన్ పైన దాడి జరిగితే నువ్వు క్రిస్టియన్ అయ్యుని కూడా స్పందించని చెప్పి స్వయాన ఆమె సోదరి షర్మిల జగన్మోహన్ క్రిస్టియన్ చెప్పింది. మరి ఇంతకంటే ఏం కావాలి జగన్మోహన్ క్రిస్టియన్ చెప్పడానికి? ఈవేళ మానవతావాది అయిన ముసుగుతో జగన్మోహన్ డ్రామా ఆడుతున్నారు. అదే ఒకటే కోరుతున్నాను, ఈ స్వరూపానంద స్వామి ఎవరైతే ఎస్ఎన్ పాల్గా పేరు మార్చామో ఈయన జగన్ ఎదురు తోడుదొంగలు, ఇద్దరూ కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట మంట కట్టడం చూస్తున్నారు. సో దయచేసి ఆ భీములలో ఏవైతే 15 ఎకరాల భూమి కేటాయించారో ఆ భూమి వెనక్కి తీసుకొని విశాఖ జర్నలిస్ట్కి ఇచ్చి న్యాయం చేయమని కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారికి గంటా శ్రీనివాసరావు కోరాను. దానిలో డెఫినెట్గా న్యాయం జరుగుతుందని ఆ భూమి వెనక్కి తీసుకుని హిందూ మతం కాపాడని కోరుతున్నాను. జై హింద్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.